దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుండి చాలా శ్రేష్టమైన మాటను మనం తలంపుకు తెచ్చుకుందాం. పిల్లరా, గతించిన కొన్ని దినాల నుండి మరి మన ఉపవాస ప్రార్థనలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్యము చేత బలపరచబడుతూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అందరి బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లరా, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి శ్రేష్టమైన మాట, నా కనులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూడగలను. పిల్లరా, మన కనులతో మనము నిబంధన చేసుకున్న వారముగా మనము జీవించాలి. అలా మన జీవితాన్ని మనము కొనసాగించాలి. నిబంధన కలిగినటువంటి క్రైస్తవులుగా మనము బ్రతకాలి. నిబంధన అందువేనండి, నిబంధన లేకపోతే, ఒడంబడిక లేకపోతే, ప్రమాణం లేకపోతే మనము స్థిరమైన వారు కానే కాదు. మనం స్థిరమైన వారముగా ఉండాలి అంటే దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. అయ్యా, నేను లోకమును చూడను, లోక సంబంధమైన కార్యాలను నేను చూడను, శరీర సంబంధమైన కార్యాలను నేను ఆపేక్షించను, నేను నీ కొరకే నేను జీవిస్తాను ప్రభు అని మన నిబంధన చేసుకున్న వారుగా ఉంటే మనం దేవుని మందిరములుగా అమర్చబడతాం, దేవుని కుమారులుగా మనం అమర్చబడతాం, దేవుని కుమార్తెలుగా మనం అమర్చబడతాం. దేవుడు మనలో నివాసం చేసేవారుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, దేవుడు లేనటువంటి వ్యక్తి దేనికి ప్రయోజకుడు కానే కాదు. దేవుడు నీలో నివాసం చేయకపోతే నీవు నిష్ప్రయోజకమైనటువంటి వ్యక్తిగా ఉంటావు అని దేవుడు వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనలో ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. ఈ మందిరము పిల్లరా దేవుడిని. అందుకనే ఒక భక్తుడు చక్కని పాట పాడాడు, హృదయమనే దేవాలయం, హృదయమనే మందిరం. అర్థమైందా? మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు, దేవుడు నివాసం చేస్తున్నప్పుడు పిల్లరా చీకటికి, అపవిత్రతకి మన మీద అధికారము ఉండదు. అధికారం ఉండదు. దాన్ని మనము జయించువారముగా మనం ఉంటాం, దాన్ని మనము ఎదిరించువారముగా మనం ఉంటాం. అది ఎప్పుడంటే దేవుని ఆత్మ మనలో ఉండదు. అందుకని మహాజ్ఞాని సొలొమోను అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దావీదు భక్తుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము బ్రతుకున్నాము అంటే దేవుడు పెట్టిన దీపం మనలో ఉంది, ఆత్మ మనలో ఉంది. ఆత్మ పరిశుద్ధమై ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడి ఉండాలి. అది ఉంటే ఈ మందిరం అనబడి మనము ఎక్కడ అపవిత్రతకు గురి కాదు, అక్కడ కూడా పాడైపోదండి. అందుకని బైబిల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం అంటాడు, ఎవరైనా దేవుని మందిరమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. అంటే ఏంటి? మందిరాన్ని, కట్టబడిన మందిరాన్ని పోడగొట్టడం కాదండి. మందిరం అనబడిన నీవే పాడైపోతే దేవుడు చూస్తూ ఉండనే ఉండడు. నువ్వు తిరుగుబోతుగా, నువ్వు తిట్టుబోతుగా, నువ్వు త్రాగుబోతుగా, నువ్వు జోదగానిగా, నువ్వు పనికిమాలిన పనులు చేసుకుంటూ ఉంటే, ఈ మందిరం పాడవుతూ ఉంటే దేవునికి మాత్రము ఇష్టం కాదు. దేవుని మందిరం దేవునికి ఎవరికే ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఈ మందిరంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలి అంటే ఒకటి, నీ చూపు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపు ద్వారా ఎక్కడ పాపములకు, పాప సంబంధమైన వాటికి చోటు ఇవ్వకూడదు. అదే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమే.
అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందము సౌందర్యము కళ్ళకు కనబడేవి పిల్లల. వాటి వల్ల మనం ఎక్కడ కూడా అపవిత్రతకు, పాప సంబంధమైన కార్యాలకు మనం పడిపోకూడదు. దేవుని కొరకు మనము జీవించువారుగా మనం ఉండాలి. ఆత్మీయతలో మనం జీవించువారుగా ఉండాలి. పరిశుద్ధతలో మనం జీవించువారుగా ఉండాలి. అప్పుడే ఈ మందిరంలో దేవుడు ఉంటాడు. ఈ మందిరం అనబడే మనలో దేవుని ఆత్మ నివాసము చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పిల్లరా మనం ఎవరు పాడు చేయలే. అర్థమైందా? ఒకవేళ ఎంతమంది పాడు చేయాలని చూసినా వారి వల్ల కారణం ఏంటంటే లోకంలో ఉన్న వారందరికంటే కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, బలమైన దేవుడు, చాలా శక్తివంతమైన దేవుడు. కాబట్టి ఆయనతో మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. అలా ఉంటే ఇలా ఈ మందిరము దేవుని కొరకే దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈ మందిరం అనబడిన నిన్ను పాటలు పాడేవారిగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ప్రార్థన చేసేవారిగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఉపవాసం ఉండి అంగలార్చే బిడ్డగా దేవుడిని ఉపయోగించుకుంటాడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షణ పొందినట్లుగా, కొన్ని ఆత్మలు దేవుని మందిరానికి వచ్చినట్లుగా, ఒక పాత్రగా, ఒక పనిముట్టిగా, ఒక మందిరముగా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. పిల్లరా, దేవుని మందిరముగా మనం ఉంటే అనేకులకు మనము ప్రయోజనకరమైన బిడ్డలముగా దేవుడు మారుస్తాడు. అందరికీ ఉపయోగపడే వారిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని డియర్ మూడీ గారు చాలా భారం కలిగినటువంటి దేవుని సేవకుడు పిల్లల. అయితే డియర్ మూడీ గారు ఉన్న భారం ఏం తెలుసా? అయ్యా, నేను నీ మందిరమై ఉన్నాను, నేను నీ దేవాలయమై ఉన్నాను, కానీ అనేకులు దేవాలయం పాడైపోయింది. అయ్యా, గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి, బూజు పట్టిపోయి ఉన్నాయి, భయంకరమైనటువంటి దుర్వాసనలో, భయంకరమైన హీన పరిస్థితుల్లో చాలా మందిరాలు దరిద్ర స్థాయికి దిగజారిపోయాయ్యా. ఆ మందిరములన్నీ బాగు చేయనట్టుగా నన్ను బలపరిచయ్యా. ఆ మందిరాన్ని శుభ్రం చేయాలి. బూజు పట్టిన మందిరాలు, గబ్బిలాలు నివాసం చేసే మందిరాలు, చీకటిలో మందిరాలు నేను వెలిగించాలయ్యా, నేను బాగు చేయాలి. అలా చేయాలి అంటే నేను ఒక్కడైతే ఆ మందిరాన్ని బాగు చేయడం వల్ల కాదయ్యా. కాబట్టి నువ్వు నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా. నాతో ఉండి నాలో ఉంటే కాదు, నా భుజాల మీద నువ్వెక్కు, నేను మోసుకొని తీసుకువెళ్తానయ్యా. ఎన్ని మందిరాలు పాడుగా ఉన్నాయో, ఎన్ని మందిరాలు చీకటిలో ఉన్నాయో, ఎన్ని మందిరాలు గబ్బిలాల చేత, దోమ చేత, బూజు చేత పాడైపోయినాయో, జబ్బుబడి ఉన్నాయో మందిరాలు, రోగంతో ఉన్నాయో మందిరాలు. అయ్యా, ఎన్ని బాగు చేయాలంటే నా శక్తి చాలదు, నా బలము చాలదయ్యా. నీవు నా భుజాల మీదకు, నేను నిన్ను మోసుకొని తీసుకువెళ్తానయ్యా. ఇలా మోడీ గారు ఏసైని ఎక్కించుకొని వెళ్తా ఉంటే ఆయన వెళ్ళే మార్గం అంతట్లో పిల్లల దయ్యాలు పట్టిన వారు పడి బొర్లాడుతున్నారట, శాతపడి శక్తులు కలిగిన వారు పడిపోతున్నారట, రోగ పీడితులు స్వస్థపడుతున్నారట. పిల్లల ఇవన్నీ కూడా పాడైన మందిరాలు. దేవుని ఆత్మ మోడీ గారిలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ ఆ స్థలంలో సంచారం చేస్తున్నప్పుడు పిల్లల అనేక మందిరాలలో దేవుడు శక్తిని వేళగొట్టి వేశాడు, పాపమును వేళగొట్టి వేశాడు, దురాత్మ కార్యములను వేళగొట్టి వేశాడు, అంధకార శక్తులను వేళగొట్టి వేసి అనేక మందిరాలను బాగు చేయడానికి మోడీ గారిని వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. అమ్మా బాబు, ఈ రాత్రి నువ్వు కూడా కొన్ని మందిరాలను నీ ద్వారా బాగు చేయాలి. అంటే నీ ప్రార్థన ద్వారా బాగు చేయాలి, నీ ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు బాగు చేయాలి, నీ కన్నీటి ప్రార్థన ద్వారా నువ్వు బాగు చేయాలి, నీ అంగలార్పుల ద్వారా నువ్వు బాగు చేయాలి, నీ వాదన ద్వారా నువ్వు బాగు చేయాలి. కానీ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడం ద్వారా అనేక మందిరములు శుభ్రం చేయబడాలి.
అందుకే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను బలపరుస్తున్నాడు. సహోదరి, నా మందిరం బాగుందిలే, నేను బాగుండాలిలే, నాలో దేవుని ఆత్మ ఉందిలే అని తృప్తి చెందుకో అని అలాగా ఆగిపోకు. దేవుడు నీ ద్వారా కొన్ని ఆత్మలను రక్షించాలి. రక్షించిన ఆత్మలలో దేవుని మందిరాలుగా వారు చేయబడాలి. దేవుని ఆత్మ వారిలో నివాసం ఉన్నట్లుగా వారు మార్చబడాలి. ఆ భారాన్ని దేవుడు నీ మీద ఉంచుతున్నాడు. దేవుడు నీలో ఉంచాడు. నేను బ్రతకడం కాదండి, నేను రక్షించబడడం కాదండి, నా ద్వారా, క్రీస్తు సువార్త ద్వారా, శిలువ సువార్త ద్వారా అనేకులు దేవుని యొద్దకు నడిపించబడాలి. అనేక మందిరాలు దేవుని చేత కట్టబడాలి. నీ ప్రార్థన ద్వారా కట్టబడాలి, నీ ఉపవాసము ద్వారా కట్టబడాలి, నీ కన్నీటి ప్రార్థన ద్వారా కట్టబడాలి. అప్పుడే నువ్వు దేవుడితో చేసిన నిబంధన స్థిరమైనదిగా ఉంటుంది, బలమైనదిగా ఉంటుంది. దేవుడితో నిబంధన చేశాము అంటే సరిపోదండి. భార్యాభర్తలు నిబంధన చేసుకుంటారు. భార్యాభర్తలు, నేను జీవితకాలం నాతో ఉంటావా, నీతో నేను ఉంటాను ప్రమాణం చేసుకుంటాడు. జీవితకాలం వాళ్ళిద్దరే ఉంటే ఆ కుటుంబంగా ఉండదు. ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉందని అనేకులు చెప్పుకోవాలి అంటే 2 3 కావాలి, 3 4 కావాలి, 4 5 కావాలి. అంటే కుటుంబం విస్తరణ జరుగుతున్నప్పుడు అందరూ అనుకుంటారు చాలా బాగుంది, చాలా మంచిగా ఉన్న కుటుంబం, మా శరీర సంబంధమైన కుటుంబమే ఎంతమంది చేత ఆశీర్వదించబడుతుంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేవాలయంలో నువ్వు అక్కడ ఉంటే, నువ్వు అక్కదాని ఉంటే అది దీవించబడవు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని మందిరికి కట్టబడ్డావు, దేవుని ఆత్మ నీలో నివాసం చేస్తుంది, మంచిదే. కానీ నువ్వు అనేక మందిరాలను కడుతున్నావా? అనేక మందిరాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అనేక మందిరాల కొరకు దేవుని దగ్గర మనపెట్టే అనుభవాన్ని కలిగి ఉన్నావా? అలా ఉండాలి అని, అలానే జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నానమ్మా, నువ్వు దేవుని మందిరం, ఎవరో కాదు. దేవుని స్తోత్రం, ఎవరో కాదండి, నువ్వే దేవుని దేవాలయం, దేవుని మందిరం. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు, నీవు నా మందిరం అయ్యున్నా. నువ్వు చెప్తావా, నేను నీ మందిరం ప్రభువా అని చెప్పగలిగితే నీ కుటుంబం నీ ద్వారా దీవించబడుతుంది. నీ బిడ్డలు నీ ద్వారా రక్షణ పొందుతారు. మా దేవుని మందిరముగా మనమున్నప్పుడు శరీర సంబంధమైనది ఏది మనలోకి రాకూడదు. మనలో నుండి శరీర సంబంధమైనది ఏది బయటికి పోకూడదు. దేవుని కొరకు జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి మనము జీవించువారుగా మనం ఉంటే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన మనలను దీవిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనలను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముల చేత నింపి బలపరచువాడిగా ఉంటాడు. సహోదరి, సహోదరుడా, ఎందుకు నువ్వు పాడైపోతున్నావు? ఎందుకు నువ్వు వ్యాధికి రోగాలకు గురైపోతున్నావు? ఎందుకు నువ్వు శాపగ్రస్తుడుగా మారిపోతున్నావు అంటే నీవుగా ఉన్నావు, కానీ నీలో దేవుని ఆత్మ లేదు. నీవుగా ఉన్నావు, కానీ నీవు దేవుని మందిరముగా కట్టబడలేదు. అలా ఉండవద్దు అని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని చేత కట్టబడే మందిరముగా మనం ఉండాలి. జీవము గల రాళ్ళ చేత కట్టబడినటువంటి దేవుని పనిముట్టుగా మనం ఉండాలి. అలా ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు, ఆయన మనలను ఆదరిస్తాడు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఆయన మనకు చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తాడు. మా దేవుడు పక్షిపాతి కాదండి. దేవుడు అందరినీ ఆయన మందిరాలుగా చేసుకోవడానికే నిన్ను నన్ను మట్టితో బొమ్మను చేసి మన నాసికానందములో తన జీవాత్మను ఊదినప్పుడు మనము జీవించువారమయ్యాం.
ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు అంటే ఏదో బతకండి రా బాబు, మీరు బ్రతికి సావండి అని కాదండి. మనము బ్రతుకుతూ అనేకులను బ్రతికించాలి. మనము జీవిస్తూ అనేకులను జీవించువారిగా చేయాలి. అది ఎట్లా అంటే వాక్యము ద్వారా. అది ఎలాగో అంటే దేవుని మందిరము ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కొరకు ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అంటే నిబంధన మనలో ఉండాలి. నిబంధన బ్రతికినంత కాలం ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మనం బ్రతకాలి. ఎక్కడ వ్యర్థమైనవి, ఎక్కడ పాప సంబంధమైనవి, ఎక్కడ శరీర సంబంధమైనవి మనలోకి రాకుండా, మనలో నుంచి పోకుండా మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పిల్లరా, ఇది యోబు గ్రంథంలో యోబుని గురించి మనం ఆలోచన చేస్తే చదవదులేని చక్కని మాట. యోబు దేవుని మందిరముగా ఉన్నాడు. యోబులో దేవుని ఆత్మ ఉంది. సాతాను భూమి మీద తిరుగుతూ ఎంతో మందిని మోసగించి దేవునికి ఎగనిస్ట్ గ్రూప్గా రెడీ చేసేసాడు. చాలా మందిని దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగానికి కూర్చేశాడు. కానీ ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు మాత్రం సాతాను కుయుక్తులకు పడిపోల తలవంచలేదండి. ఎన్ని విధాలుగా శోధించినా దేవుని దూషించట్లా. అందుకని దేవునికి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అందరూ నా మాటకు పడిపోతున్నారు, నా మాయలో పడిపోతున్నారు. కానీ ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు మాత్రం పడిపోట్ల. నేను వారి నోట నిన్ను దూషించినట్లుగా నేను మారుస్తా, నాకు అవకాశం దేవుడు ఏమన్నాడంటే, యోబు సంతానం ఏమన్నా చేయి, అతని ఆత్మ మీద మాత్రం నీకు అధికారం లేదు. కాని మీద ఆత్మ నేను పెట్టింది కదా, ఆత్మ నేను చేయడానికి అధికారం లేదన్నాడు. పోయాడు. పిల్లరా, యోబుని ఎంతగా శోధించాలో అంతగా శోధించాడు. ఒక సమయంలో భార్య వచ్చి ఇన్ని నష్టాలు కలుగుతున్నా, ఇంత ఇబ్బంది కలుగుతున్నా, ఆస్తంతా పోయినా, ఎవరిని తినడానికి తిండి లేకపోయినా, నివాసం చేయడానికి గృహం లేకపోయినా, ఇంకా దేవుడు అంటావేంటి అని భార్య భర్త మీద ఒత్తిడి తీసుకొస్తాడు, ఒత్తిడి చేస్తాడు. దేవభక్తులు ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ మాట అంటాడు, మనం దేవుని చేత మేలు మాత్రమే అనుభవించదగిన వారమా, దేవుని చేత కీడు అనుభవించదగిన వారం కాదా? నా దేవుడు ఒకప్పుడు అది మేలు చేస్తాడు, ఆ దేవుడికి నచ్చక ఇప్పుడు కీడు చేస్తున్నాడేమో. ఆయనకే స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఎంత గొప్ప మనసు అండి, ఎంత గొప్ప దేవాలయం అండి, ఎంత గొప్ప దేవాలయంలో దేవుని ఆత్మ ఉందండి. ఆ మాట, ఆ యొక్క వాక్కు నువ్వు అనగలుగుతావా? అనాలి అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు కలిగినా, ఎంతమంది ఎంతగా ఒత్తిడి తెచ్చినా, ఎంతమంది ఎంతగా శోధించినా, దేనికి మనము భయపడక, దేనికి మనము లోబడక, దేవునిలో మనము స్థిరముగా ఉంటే ఈ మందిరమే దేవునికి ఇష్టమైన మందిరం. అదే నీవే దేవుని మందిరం. దేనికి పడిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు దేవుని మందిరమై ఉంటావు. దేవుని ఆత్మ నీలో ఉంటుంది, దేవుని నిన్ను బలపరుస్తాడు. ఆఖరికి ఏమైంది తెలుసా? సాతాను మరలా దేవుని దగ్గరికి వెళ్ళి, నేను ఓడిపోయాను, నీ బిడ్డే గెలిచాడు అంటే ఏంటి? అయ్యా, నీ బిడ్డ ద్వారా ఈ నామానికి ఘనత వచ్చేసి నేను ఓడిపోయాను. సాతాను ఒప్పుకున్నాడండి. ఎంత మంచి దేవాలయం, భక్తుడు. మరి మనం ఎలాగున్నాం? ఎలాగున్నాం?
వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటా, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా, ఏమండి ఒకరిది ఒకరు తిట్టుకుంటా, ఒకరు అరుచుకుంటా, ఏమండి అక్కడ సారి ఇక్కడ చెప్పుకుంటా, అక్కడ మాట ఇక్కడ చెప్పుకుంటా, ఇక్కడ తగాదులు పెట్టుకుంటా ఈ దేవాలయాన్ని భ్రష్టు పెట్టుతున్నావా? అలా ఉండవద్దు అని చేతులు జోడించి మనం చూస్తున్నాం. మన దేవాలయం మనం దేవుని కొరకే జీవించాలి. అందుకంటేమో భక్తులు చక్కని మాట, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, ఎక్కడికి పోను, ఏ తప్పుదము చేయను. అది అప్పుడు పౌలు అంటాడు, నా మట్టుకు నేను బ్రతుకుట లాభము కాదు, కానీ క్రీస్తు కొరకు చనిపోట, క్రీస్తు కొరకు జీవించుట నాకెంతో లాభం, ఎంతో ప్రయోజనం. సహోదరి సహోదరు ముగించుకుంటున్నాను, ఈ దేవాలయం దేవుడు ఉండాలి. దేవుడు లేని దేవాలయం నిష్ప్రయోజనమైనది, వ్యర్థమైనది, పనికిమాలినది. అలా ఉండవద్దు. ఈ దేవాలయంలో దేవుడు ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి. అలాగా ఉండి దేవుని యొక్క మహిమార్థముగా మనం జీవించి మన ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందాలి. మన దేవాలయం దేవుడు ఎలాగ బాగు చేశాడో మన ద్వారా కొన్ని దేవాలయాలని మనం బాగు చేయాలి. కొంతమందిని దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత వారిని దేవుని ఎదుగు తీసుకురావాలి. పాడైపోయిన దేవాలయాలు కదండి, ఎన్ని పాడైపోయినాయి కదా, ఎన్ని భ్రష్టత్వం పట్టిపోయింది కదండి. కాబట్టి అలాగా ఉండవద్దు. అలా ఉండవారిని దేవుని ఎదుగు నడిపిద్దాం, వాక్యం దగ్గర నడిపిద్దాం, సంఘంలో నడిపిద్దాం. ఉపవాస ప్రార్థన ద్వారా వారు మారు మనసు కలిగినట్లుగా మనం ప్రార్థిద్దాం. దేవుని యొక్క రాజ్యానికి, మరొక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా మలచబడదాం. అని కృప, అట్టి సమాధానం దేవుడు మనందరినీ దయచేసి ఆయన మందిరములుగా కట్టబడుతూ, ఆయన మందిరములుగా జీవిస్తూ నిత్య రాజ్యానికి, మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.